తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన 811 టీఎంసీల వాటర్ను రెండు రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు, కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే, కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే, మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ 830 ఫీటే ఉండాలి అని. వాస్తవమే అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిడిఎల్ను 830 నుంచి 850 ఫీట్కు పెంచడం జరిగింది. అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం. కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు దాన్ని బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. పైపెచ్చు అక్కడ ఉన్న సార్ మై రిక్వెస్ట్ యూ సార్, షార్ట్ డిస్కషన్ పెట్టింది. దాని తదుపరి తీర్మానానికి సంబంధించిన అంశాలు హరీష్ రావు గారు మాట్లాడింది, చాలా దీర్ఘంగా మాట్లాడింది. 3 గంటలు మాట్లాడింది సార్, ఒక్కటి కాదు. మేము అందరం కలిసి 2 గంటలు మాట్లాడితే వారు 3 గంటలు మాట్లాడింది. అంత ప్రజాస్వామికంగా మేము అవకాశం ఇచ్చినప్పుడు సార్ వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని షార్ట్ డిస్కషన్లు తీసుకుందాం సార్. మీ ఇచ్చే సలహా సూచనలు కూడా షార్ట్ డిస్కషన్లో తీసుకుందాం సార్. లెట్స్ కంప్లీట్ ఇట్ సార్. 2 minutes కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడండి సార్. 2 minutes సూచనలు మాత్రమే చేస్తున్నాను. అది ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు మాత్రమే చేస్తున్నాను. నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు. నేను జరిగింది చెప్తున్నాను. ఎండిడిఎల్ 830 ఉన్నది. ఇప్పుడు 830 ఎట్లా అయింది అంటే, డ్యూరింగ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు అప్పుడున్న అధికారంతో బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఒక్క పి జనార్దన్ రెడ్డి గారు తప్ప ఆనాడు ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేయలేదు. అనేక రకాలైన కారణాలు ఉన్నాయి దీనికి. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏ రకమైన ప్రొటెస్ట్ మీరు లాడ్జ్ చేయలేదు అని మాట్లాడుతున్నారు. కానీ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అధ్యక్ష, వారి దగ్గర ఉంటుంది శ్రీహరి గారు మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ శ్రీహరి గారు మీరు చెప్పేటివన్నీ ఆల్రెడీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు మొత్తం చెప్పింది. మీరు ఏదన్నా సూచన సలహాలు చేసేది ఉంటే చేయండి. మీరు ఇప్పుడు మా పాయింట్ ఏం సార్ అంటే, ఆ అపెక్స్ మీట్లో అప్పటి తెలంగాణ సీఎం గారు ఒక మాట చెప్పారు. దట్ పోతిరెడ్డిపాడు ఆఫ్ ఏపీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాటర్ అలొకేషన్ బై KWDT1. The project was operationalized. You have to please come to our rescue, sir. Sir, he is repeating, sir. Whatever Harish Rao garu told, sir is also irrigation minister garu. Speaker sir, నేను ప్రవేశపెట్టిన తీర్మానంపై గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, బీజేపీ నుంచి మహేష్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ పార్టీ నుంచి సాంబశివరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, అందరి పేర్లు కవర్ చేసిన అనుకుంటా. మీరు అందరూ కూడా రెజల్యూషన్పై మాట్లాడారు. మీరు చెప్పిన సూచనలు సలహాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతాం. మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా నేను నోట్ చేసుకున్నాను. మీరు ఎవరికన్నా రిటర్న్ రిప్లై కావాలంటే నేను తర్వాత కూడా ఇస్తాను. అదేవిధంగా చివరిగా మాట్లాడిన కడియం శ్రీహరి గారు, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో మేము అత్యంత ప్రాధాన్యత తీసుకొని డెఫినెట్లీ అక్టోబర్లో విడుదలైన కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వెల్కమ్ చేస్తూ తెలంగాణకి ఏ విధంగా
మ్యాక్సిమం కేటాయింపులు జరగాలను అన్ని విధాలుగా మేము ఫైట్ చేస్తాం. అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను సమ్మరైజ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ ది రెజల్యూషన్ నేను ఒకసారి చదువుతాను. ఇన్ వ్యూ ఆఫ్ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ అండ్ ద కరెంట్ సిచ్యువేషన్, ద హౌస్ హియర్ బై రిజాల్వ్స్ that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows. Water sharing between AP and Telangana shall be on the basis of catchment area, drought-prone area, basin population and cultivable area. In-basin needs shall be met first on priority as per KWDT 1. Srisailam project was sanctioned as a hydroelectric project by Planning Commission in 1962 for supplying 264 TMC to Nagarjun Sagar project. Accordingly, MDDL of Srisailam shall be plus 830 feet as per KWDT 1 award. Outside basin diversion from Srisailam reservoir shall be limited to 34 TMC, 15 TMC for Chennai water supply and 19 TMC for SRBC. These were approved by CWC. The use towards drinking water shall be reckoned as 20% of drawal towards consumptive use as stipulated by KWDT 1. States shall be permitted to carry over water to the next year as per KWDT 1 and shall not be accounted as used in the next year account. Unauthorized construction of projects, expansions, new components diverting Krishna water to outside basin shall not be permitted strictly unless approved by CWC/Ministry of Water Resources. I now appeal to all parties to unanimously support our resolution. Thank you. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. Presentation of supplementary estimates of expenditure for 2023-2024. I requested the Deputy CM to present the supplementary estimates for expenditure for 2023-24. Deputy CM Garu. Speaker sir, I beg to present the supplementary estimates of expenditure for 2023-24. Supplementary estimates presented. శ్రీ రామారావు పవార్ గారు మరియు ఇతరులు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ చెంచోలి బి సారంగపూర్ మండల నిర్మల్లో జిల్లాలో 8/2/2024 రోజున 15 సంవత్సరాల విద్యార్థి మరణం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది.
the House is urgent to meet again at